హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ముల్లమాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా మనం ముల్లమాకుని ఒక రోజు పాటు ఎండలో పెట్టుకుంటాం. ఎండలో పెట్టుకొని నేనైతే ముల్లమాకుని ఎలా ఏరాలనేది ముందు వీడియోలో చూపించాను, చూడండి. ఆ ముల్లమాకుని ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో ముల్లమాకుని వేసుకొని తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 7 ఎండుమిర్చి, చిన్న రవ్వ చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని 4 స్పూన్ల జీలకర్ర వేసుకొని కలుపుకొని 2 స్పూన్ల శనగపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే 3 స్పూన్ల మినప్పప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని ఫ్రై అయ్యాక దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం ముల్లమాకుని ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, అందులో సాల్ట్ వేసుకొని ఆ ముల్లమాకుని మనం ఇప్పుడు తాలింపు వేసాం కదా ఫ్రెండ్స్, ఆ ప్యాన్లో వేసుకొని నేను చూపించిన విధంగా చేతితో స్మాష్ చేసుకొని ఆ ముల్లమాకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకొని ఈలోగా తాలింపు కోసమని ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక 5 తెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటాం. నేను చూపించిన విధంగా అట్లకరతో ఇలా నొక్కగానే ముక్కలు ఇడితే తెల్లుల్లి ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. ఎక్కువసేపు వేయిస్తే గట్టి అయిపోతాయి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా తెల్లుల్ని ఫ్రై చేసుకుంటాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకుని ఆ పొడిని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్. మీరు వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి, భలే ఉంటుంది ఫ్రెండ్స్. అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.